ఫస్ట్ టైం నిద్రలోకి వచ్చినా గాయస్, ఫుల్ ఎక్సైటెడ్. డే 44 నడుస్తుంది గైస్, అంటే 44 ఆడేసిన, 45th ఇది. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్కేఆర్ఎస్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. సో అయితే పార్ట్ 10. సో పార్ట్ 9 ఇంకా వేరే ఎపిసోడ్స్ని చూడకపోతే చూసేయండి. సో అవైతే ఒక అదేమంటారు ప్లేలిస్ట్లు ఉంటాయి. సో ఈరోజు మనం పోయిన పాటలో మీరు చూస్తుంటే, మీరు రెగ్యులర్ సిరీస్ని చూస్తుంటే అందులో మనం పోయిన పాటలో డైమండ్స్ దొరకని ఉండే 3 డైమండ్స్ దొరికినాయి కరెక్ట్ పీకాక్స్ తగ్గట్టు. సో అవి ఏడ దొరికినాయి బిట్టగా మీకు పోయిన పాటలో తెలిసిపోయిందొచ్చు. సో నేను స్పైగ్లెస్ బిట్టని తయారు చేసేసుకున్నా పోయిన పాటల. సో ఒక చిన్న రీక్యాప్ మీకు చెప్పేసేసిన పోయిన పాటలు ఏమేమి చేసినామని. సో ఈ పాటలు ఏం చేద్దామంటే మనం నెదర్ పోర్టల్ తయారు చేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఆబ్సిడియన్ తెచ్చుకోవాలి. ఆబ్సిడియన్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ డైమండ్ పికెక్స్ తయారు చేయాలి. సో డైమండ్ పికెక్స్ తయారు చేస్తా కిందికి పోయి. సో డైమండ్ పికెక్స్ చేయడానికి డైమండ్స్ కావాలి. ఇంకా విలేజర్స్ మస్తు మంది మన ఇంట్లోనే తిరుగుతారు ఎందుకేమో. డైమండ్స్ 3 డైమండ్స్ ఉన్నాయి నా దగ్గర, తీసేసుకుంటా. ఇంకా స్టిక్స్ కావాలి, నా దగ్గర వుడ్ ఉంది, స్టిక్స్ చేసుకుంటా. కానీ చూడండి చాలా ఐటమ్స్ పోయిన ఎపిసోడ్లోనే తీసుకున్నా. సో మీరు చూడకపోతే చూసేసేయండి ఆ ఎపిసోడ్ని, చాలా మంచి ఎపిసోడ్ అది. అందులో డైమండ్స్ దొరికినాయి, ఇంకా చాలా చేసిన బిట్టాను నేను. అదే స్టిక్స్ ఫస్ట్ నుంచి ఉండే నేను మళ్ళీ చేసిన. మర్చిపోయి బిట్టా నేను యాక్స్ మీద దీని మీద వస్తుంది గైస్. కరెక్ట్ డైమండ్ పికెక్సే తయారు చేయాలి, డైమండ్ పికెక్స్. ఇంకా నేను ఒక బుక్ తయారు చేయాలి గైస్. బుక్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ఒక ఎంచాంట్మెంట్ బిట్టంగా పెట్టేసేస్తా దీనికి. ఇవి కావాలి. ఇంకా ఇంపార్టెంట్ చెస్ట్లో ఏమొద్దు గైస్, బ్లాక్స్ చెట్లో పెట్టేసేసి ఇవన్నిటిని. సో నా దగ్గర చాలా బ్లాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బ్లాక్స్ ఇక్కడ పెట్టేసేస్తున్నా. అరే నువ్వెందుకు కూర్చున్నావు, నువ్వు వెళ్ళిపో. ఇవన్నీ పోయిన ఎపిసోడ్లో తెచ్చుకున్నా గైస్ అన్నీ. అలం ఏం చూస్తున్నారా, పోనాడు. అరే ఈయన వెళ్తే కూడా తక్కువ చేసింది గైస్, ఇంకా కొట్టొద్దు ఇక పాపం. పో ఈయన మొక్క చూడండి గైస్ ఎట్లుంటుందో. అరే ట్రేడ్ చేస్తుండు, ట్రేడ్ ఎవరు రాజేయమన్నది. మొక్క చూపిస్తా, పేరుతో ట్రేడ్ చేస్తుండు, పోరా. సో డైమండ్ పికెక్స్ రెడీ అయిపోయింది. నేనైతే ఇంకొకటి ఏదో తయారు చేద్దాం అనుకున్నా. బుక్స్ కావాలి, బుక్స్ ఇంట్లో ఉన్నాయనుకుంటా, నేను తెచ్చిపెట్టిన ఉట్టి బుక్స్. ఆగండి, బుక్స్, ఈ టిన్ను, ఇంకేమో కావాలి. ఆబ్సిడియన్ ఏమో కదా, ఆబ్సిడియనా దాన్ని ఏమో అంటారు గైస్, వర్క్ బెంచ్ అనుకుంటే ఏమో అంటారు. అది కనిపిస్తుంది చిన్నే బ్లాక్స్లోనే ఉంటుంది. ఏడుంది, ఇంకోండి ఇదే గైస్ మైనర్ బెంచ్. ఇది తయారు చేసుకోవాలి మనం, ఇది మస్తు అవసరం మనకి. సో ఇది బిట్టంగా ఇన్నే పెడతా, లేకపోతే పక్కన రూమ్లో పెడతా గైస్ దీన్ని. ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్. ఇందులో ఒక బుక్ ఉంటుంది గైస్, నేనైతే ఒక ఎపిసోడ్లో ట్రేడ్ చేసి ఉండే. సో అదైతే నేను రికార్డ్ చేయడం మర్చిపోయినా గైస్. ట్రీ క్యాపిటేటర్. అర్రే నేను యాక్స్ కోసం తీసుకున్నా గైస్, పుట్టిగా దీన్ని తయారు చేసేసిన. ఉండని గైస్, ఉంటే మనకే మంచిది. ఈయన పడిపోయింది, అది బయట పడ్డది తెలుసు. ఉంటే మనకే మంచిది గైస్, ఎందుకంటే ఫ్యూచర్లో బిట్టం పెట్టవచ్చు దీనికే. ఈడ పెట్టేసేస్తా, ఈడ పడదా. గోల్డ్ రీచ్డ్ మైనర్స్ డ్రీమ్, హ్యాజ్ రీచ్డ్ ద గోల్డ్ మైనర్స్ డ్రీమ్. దీంట్లో ఏం చేయొచ్చు గైస్ అసలు చూద్దాం. దిస్ టూల్ కెనాట్ బీ ఎన్చాంటెడ్ టూల్స్ ఆర్ యాక్సెస్. దీని మీద పెట్టి ఇట్లా తల. వెయిన్ మైనర్ 1, ఆటో స్మెల్టర్ 1. వెయిన్ మైనర్ 1 మీద వస్తుందా. యూ డోంట్ హ్యావ్ ద రిక్వైర్డ్ ఐటమ్స్. అర్థమైపోయింది గైస్. అట్లానే నేను ఇంకొకటి తయారు చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఏంటిదంటే మనం స్టార్టింగ్లో ఈ నుంచేమో మనకు కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఉండే, అది అందులోకి నుంచి ఒక పేపర్ లాంటిది ఇచ్చింది గైస్, క్విస్ట్ రోల్ అనుకుంటా. అది ఇగోండి ఇదే రోల్డ్ అప్ క్విస్ట్. నేను ఇది తయారు చేస్తాను గైస్. ఇప్పుడు షుగర్ కేన్ ఉంది, ఇవేంటివి ఇంకో శాక్. అబ్బా స్క్విడ్లో చంపాలి గైస్. ఇప్పుడు ఎట్లా నేను మైనింగ్ పోతున్నా అంటే, మనం పోయినసారి మైనింగ్ చేసిన దాంట్లో అందులో స్క్విడ్స్ ఉన్నాయి, అవి ఇట్లా చంపుతాను నేను ఇప్పుడు పోయి. ఇప్పుడు మైనింగ్కి వెళ్ళి మనం అయితే అవి తెచ్చుకోవాలి. సో నేను కిందికి వెళ్ళక చూపిస్తా. సో గైస్ వెల్కమ్ బ్యాక్. మళ్ళీ కేవ్కి వచ్చేసేసినాం. సో ఈ నుంచి మనమైతే ఆబ్సిడియన్ తీసుకోవాలి. ఇంత ఆప్షన్ పడుంది. సో నేను దూరం నుంచి తీసుకోవాలి.
వాటర్ బకెట్ అయితే తెచ్చిన అనుకుంటా. తెచ్చిన గైస్, కన్ఫర్మ్ తెచ్చిన. మళ్ళీ లావాలో పడ్డా అది బిట్టం. అచ్చా, ఇది కింద ఒక సర్ఫేస్ ఉంది గైస్, అది బిట్టం లావా సర్ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ సైడ్ జరిగిపోదాం. నా దగ్గర ఫస్ట్ నుంచి ఒక 8 ఆబ్సిడియన్ ఏమో ఉన్నాయి గైస్, ఇంకా కొన్ని తీసుకొని పోతా. ఇవ్వండి, ఇప్పుడు మంచిగా ఉంది చూడండి. అయ్యే దీన్ని కొడతావేమరా డైమండ్తో. సో డైమండ్ పికెస్తోనే ఇరుగుతాయి గైస్ ఆబ్సిడియన్ అయితే. మీరు మైన్క్రాఫ్ట్ చాలా రోజుల నుంచి ఆడితే. సో మీరు చాలామంది వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు గైస్, ఇంకా లైక్ చేస్తలేరు. సో మీకు ఛానల్ కొంచెం నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఇట్లాంటి కాంటెంట్ చాలా వస్తుంది. సో మీరు వేరే యూట్యూబర్స్ లెక్క కొన్ని రోజులు పెట్టి వదిలేస్తాను అనుకుంటారేమో, కానీ కాదు గైస్, నేను చాలా వీడియోస్ పెడతా మంచిగానే. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది గైస్. సో ఎప్పుడు 20-30 వ్యూస్ వస్తాయి. ఈ వీడియోకి అయితే 50 వ్యూస్ రావాలనుకుంటున్నా గైస్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైన్క్రాఫ్ట్ ఆడేటోళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి గైస్, ఎంతైతే అంత షేర్ చేయండి. సో మీరు లైక్ చేసే బిట్టంగా నేను సంతోషిస్తా జరా. అమ్మో లావలో పడుతుండే గైస్ జస్ట్. ఓ అరే ఏంద్రా నువ్వు ఇట్లా దుంకుతున్నావు. 7 దొరికినాయి గైస్, ఇప్పుడు స్క్విడ్లోనే వేయాలి, ఎందుకంటే నాకు ఏదో కావాలి గైస్. స్క్విడ్ దాని పేరేమో ఉండే. అవును గైస్, గవర్నమెంట్ రేట్ అడుగు రారా. అరే నేను కట్టుకొని ఇంటికి పట్టుకోపోతారా, కానీ ఓ ఇంట్లో పడుతుండే గైస్. నేను జస్ట్ నా డైమండ్ పికెక్స్ అన్నీ పోతుండే. అమ్మ బాబోయ్, ఈడున్నాడు గైస్ ఆడు ట్రేడ్. ఈయన దగ్గర మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి గైస్, నేను అప్పుడప్పుడు నేను చంపేసేస్తుంటా ఊకోక. ఇదేం బుక్. అరే వైనర్ 1 ఇస్తుండు గైస్, కానీ ఇంకేం కావాలి, 6 గోల్డ్ కావాలి. నేను గోల్డ్ పెట్టుకొని తిరుగుతా గైస్ ఇప్పటి నుంచి. నువ్వు ఉండి ఓవర్ వరల్డ్లో బిట్టంగా వస్తుంటావు అప్పుడప్పుడు. నాకు తెలుసు గైస్ ఇడు ఓవర్ వరల్డ్లో బిట్టంగా బాగా వస్తుంటాడు. సో ఈ నేను స్కిడ్లను చూసిన గైస్, అవ్వండి స్కిడ్ అది. అరే దానికి ఇంక్ శాక్, అది గ్లోయింగ్ ఇంక్ శాక్ ఇస్తుంది గైస్. మనకు గ్లోయింగ్ అవసరం లేదు గైస్. సో మన ఇంటి బయట దోలాడుకోవాలి. సో గైస్ నేనైతే సీలోకి వెళ్ళిపోతున్నా. ఈడైతే నేను ఇక వీటిని దోలాడతా. స్క్విడ్స్, ఐ వాంట్ స్క్విడ్స్ సైడ్ ఉంటాయి గైస్, అంత లోతేం లేదు. ఇది సీ గ్రాస్ ఉన్నాయి కానీ స్క్విడ్లు లేవు. అరే పైన కూర. అమ్మ బాబోయ్, ఈ కెమెరా యాంగిల్తో నాన్న మంచిగా అరే ఆడున్నది అనిపిస్తుంది గైస్ నాకు. ఏమన్నా తినేస్తా. ఒర్రే ఎవడ్రా. అసలు ఏం కనిపిస్తలేదు గైస్ ఇంట్లోకి వస్తే. వద్దు గైస్ మనకి వీళ్ళతోని, తర్వాత చూసుకుందాం మనం. ఇక్కడ సైడ్ పోతే అయితే మనకి ఇక్కడ ఎండ్ ఉంది, ఆడికి వెళ్ళిపోతా. జాంబీ, అరే ఇందుకేనారా మీరు వచ్చింది. మా విలేజ్కి వచ్చి మా ఊళ్ళోనే కొడతారా. మమ్మల్లోనే కొడుతుండు. వీళ్ళు ఎందుకు కొడుతున్నారు ఇంతకాలం. సీకట్ అయితే ఉన్నాడు రా ఇంట్లోకి. వీళ్ళకి రోజుకి గంట కొట్టాల్సి వస్తుంది గైస్, లేకపోతే ఇంటకే పోతలేరు. అరే 2 గోల్డ్లు వచ్చినాయి గైస్. అరే అవును గైస్, ఇప్పటి నుంచి నేను 6 గోల్డ్స్ పెట్టుకొని తిరగాలి ఎప్పుడైనా. సో నేను డైమండ్ యాక్స్ అయినాక దానికి పెడతా ఇంచాట్మెంటు. అప్పటిదాకా నేను ఆ ఇంచాట్మెంట్ పెట్టా. నా దగ్గర ఒకటి ఉన్నది, అది రీక్యాప్టేటెడ్ ఉన్నది. ఇప్పుడు మనకు నెక్స్ట్ కావాల్సింది ఇది విన్ మైనర్. ఒరే విలేజర్ గాడు వండుకున్నాడు కదరా. విలేజర్ గాడు వండుకున్నాను, నేను వండుకుంటున్నాను. నేను అప్పటిదాకా గోల్డ్ తీసుకొని పెట్టుకుంటాను నా దగ్గర. ఎల్లో దాన్ని మేము వండుకుంటున్నా, దీన్ని గ్రీన్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు దోలాడతా. ఏడికోయి దోలాడాలి నేను ఇప్పుడు. ఏడయ్యాలి గేస్ పోర్టల్ని. ఇది టెంపరీ పోర్టల్ గేస్, ఫ్యూచర్లో మంచి తయారు చేస్తా పోర్టల్ని. అప్పటిదాకా ఇక్కడ చేయాలి గైస్ ఇంటెంకల. అరే వద్దు గైస్, ఇంటెంకల చేస్తే విలేజర్ ఒక నెదర్లోకి పోతారు, మళ్ళీ ఆ బిల్డింగ్స్ వస్తాయి. ఇంట్లోనే తయారు చేస్తా గైస్, లేకపోతే నేను పోర్టల్ని ఈ రూమ్లో తయారు చేయాలి గైస్. ఈ రూమ్లో ఇట్లా తయారు చేసేద్దాం పోర్టల్ని, లేకపోతే బయటనే చేద్దాం గైస్. వద్దు. సో గైస్ మన అబ్సిడియన్ది అదే పోర్టల్ తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాం గైస్. నడురి ఇదొకటి,
దీనిపైన ఇది 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 దీనిపైన ఇది ఒకటి. ఇప్పుడు క్రౌచ్ అయ్యి ఉంటుంది ఇది. ఇరగొడతావేమ్రా? ఒకటి 2 ఈడొక లాగు. అరే గిట్లా పడొద్దురా తెలివి. కింది దుంకేయాలి. దీన్ని మళ్ళీ ఇరగొట్టేసేయాలి గైస్ ఎట్లా, ఎందుకంటే ఇది కింది సైడ్ ఫేస్ చేయాలి. సో నేను పింక్ కలర్ పట్టుకొని వచ్చిన ఒక కాడ నుంచి. అరే ఇక్కడ సైడ్ ఫేస్ చేసేటట్టు పెట్టరా, ఆడ పెట్టినా చూడు అట్లా. ఆడ ఎట్లుంది గైస్? అరే ఎట్లున్నా కానీ సెట్టే గైస్. కిందికి ఉంది అది ఏం లేదు, ఇది సెట్ ఉంది మంచిగా. మళ్ళీ ఇదే సెట్ అయితే లేదు గైస్. ఓర్ బాబోయ్, నాకు అర్థమైపోయింది గైస్ దీనికి ఏం చేయాలో. సో ఇప్పుడు నేను దుంకుతా పైనకైతే ఫస్ట్. ఇప్పుడు దిగిపోవాలి. ఇప్పుడు ఇరగొడితే సెట్ గైస్. అంతే సెట్ అయిపోయింది. ఇది బిట్ట ముందు తీయాలి అంతే గైస్. ఇప్పుడు ఈడ ఆబ్సిడియన్, ఈడ ఆబ్సిడియన్, ఈడ ఆబ్సిడియన్, ఈడ ఆబ్సిడియన్. అరే ఫ్లింట్ అండ్ స్టీల్ లేదు గైస్ నా దగ్గర, మర్చిపోయినా. తెస్తా ఆగండి. ఒరే జర పెద్ద అయినట్టు అనిపిస్తుంది గైస్. ఫ్లింట్ అండ్ స్టీల్ కోసం ఫ్లింట్ ఇంట్లోనే ఉంది, స్టీల్ ఇంట్లోనే ఉంది. ఫ్లింట్ అండ్ స్టీల్ రెడీ. దీన్ని తీసుకుపోయి దాన్ని వంట పెట్టేసి అయిపోతుంది. దీన్ని మెల్లగా వాడాలి గైస్, ఇంటినైనా కాల్చేస్తుంది ఇది. ఒర్రే దీంతో ఆపిన డోర్ని. చూడండి గైస్ ఇది ఎక్కడ కావు, చూడండి 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 చూడండి. వద్దు గైస్, మనం హిందూస్, మనం కవులను చంపొద్దు. ఒరే కింద మంట పెట్టుకుంటావేమ్రా? దానికి పెట్టమంటే పెట్టేసినాం. నెదర్ పోర్టల్. ఫస్ట్ అయితే నేను నుంచి షుగర్ కేన్ తీసుకొని పోతా గైస్. మనకు పంట పెరిగింది, ఆ పంటను వచ్చిన తర్వాత కట్ చేస్తా. ఫస్ట్ నేను నెదర్ పోయేసి వస్తా ఒకసారి. ఈ షుగర్ కేన్ ఎందుకు పెడుతున్నా అంటే నేను నెక్స్ట్ ఎంచాంట్మెంట్ టేబుల్ తయారు చేయాలి కదా గైస్. హిందూస్ ఫస్ట్ టైం నిద్రలోకి వచ్చినా గైస్, ఫుల్ ఎక్సైటెడ్. డే 44 నడుస్తుంది గైస్, అంటే 44 ఆడేసిన, 45th ఇది. సో గైస్ చూడండి నెదర్ ఇట్లుంది. కొంచెం లోపలికి పోదాము. ఓర్ నాయను ఈ నిచ్చలు వాడితే సీదా పాత్రలోకమే మెల్లగా గైస్. ఇంకా బెస్ట్ ఫ్లోలో స్పీడ్లు ఉరికి రాలేను, లేకపోతే నా సీదాలో పడి నా డైమండ్ పికెక్స్. ఒర్రే అవును గైస్, నేను డైమండ్ పికెక్స్ పట్టుకొని వచ్చిన. డైమండ్ పికెక్స్ ఇంటి కాడ పెట్టేసి నా డైమండ్ పికెక్స్ పోతుంది. మళ్ళీ ఏవైనా పర్లేదు గైస్, కానీ డైమండ్ పికెక్స్ పోవద్దు అంతే. పోయిందా లేదా నేను దగ్గరికి చెల్లి? ఎంతసేపు పడుతుంది? వచ్చేసిన గైస్. ఒరే నైట్ అవుతుంది, పండుకోవాలి. సో నెదర్కి ఇప్పుడైతే ఏం పోను, అది చూసి నాకు అర్థమైపోయింది ఎంత ఘోరంగా ఉంటుందో నెదర్. 6 నిమిషాలు ఎట్లా దిగేదో ఎట్లనో అదంతా తర్వాత చూసుకుందాం. నా రెడ్ కలర్ బెడ్ నాదే చెల్లో. అరే పండుకోండు, మస్తు ఘోరం ఉంది గైస్. సో పంటను తీసి ఇప్పుడు పోయి డైమండ్ పికెక్స్ ఇంటికాడ పెట్టేసేస్తాం ఫస్ట్, ఎందుకంటే డైమండ్ పికెక్స్ పెట్టుకున్నాడు మనకే మంచిది కాదు. అట్లనే నేను గాబ్లిన్ దోలాన్ని పోతా గైస్, ఎందుకంటే గాబ్లిన్ గన్ దగ్గర అద్దె దొరుకుతుంది, దాన్ని డైమండ్ పికెక్స్ పెట్టేసేస్తా. ఇంకా ఫ్లింట్ అండ్ స్టీల్ బిట్ట ఇళ్ళనే పడేస్తా. లీష్, పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఈ గ్రాస్, ఇది మస్తు రేర్ గైస్. అరే ఈ పూలను నేను ఇంటి బయట పెడతా డెకరేషన్, ఇంకా క్యాండిల్ ఇంట్లో డెకరేషన్ పెడతా. నా దగ్గర స్లాబ్స్ ఉన్నాయి కదా గైస్ వైట్ కలర్వి, అవి తీసుకొని నేను ఇంటికాడ డెకరేషన్ చేస్తాను. ఆగండి ఇప్పుడే. ఇంట్లోకి ఇది ఎందుకు పోతుంది, ఇది నా ఇన్వెంటరీలో ఉన్నా పర్లేదు, కానీ నేను ఏది అక్కడిక్కడ చేయ. సో నేను ఇంట్లో ఎట్లా చేస్తా అంటే నా దగ్గర 4 ఉన్నాయి, 4ని 4 సైడ్స్ ఇట్లా పెడతా. వీడొకటి. ఇప్పుడైతే దీన్ని ఒకటి
పైనకి ముఖం చేస్తున్నట్టు పెడతా, 3 సైడ్లలో పెడతా. 4వ సైడ్ ఏమొద్దు గైస్, ఒకటి బెడ్కి సెట్ గైస్. 2 క్యాండిల్స్ ఓన్లీ, 2 బీటం ఎక్కువైపోతాయి. 1 1 1. దీన్ని ఇంకా లైట్ అప్ చేయాలి గైస్ నేను ఫ్రంట్ అండ్ స్టిల్తో. 1 1. ఇప్పుడు దీన్ని తీసుకొని టుషుమ్ 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 టుషుమ్. సో చూడండి మంచిగా అయిపోయింది, ఎంతో మంచిగా ఉందో డెకరేషన్. నాకు ఇంత క్రియేటివిటీస్ ఎట్లా వస్తాయేమో గైస్, మీరే చెప్పండి కామెంట్లు ఎట్లా వస్తాయేమో. దెబ్బ పోయి వీటిని లైట్ అప్ చేస్తా, అప్పుడు డెకరేషన్ ఫుల్ కోమా. అయిపోయింది గైస్, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ పింక్ చేసినట్టు అది మన పోర్టల్ కాడ పెట్టాం పింక్ చేసేస్తా. పోర్టల్ కాడ పెట్టాం పింక్ 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 పింక్. సో అంతే, ఇంక ఈ ఫ్లవర్స్ని ఆడ పడేసేస్తా. సో ఇట్లా పెట్టేసేస్తా మంచిగా ఉన్నాయి. సో మహారాజు వస్తున్నప్పుడు ఇట్లా ఉండాలి గైస్. మహారాజు ఎవరో అనుకుంటూనేమో, నేనే. అంతగానం ఆలోచించాల్సిన అవసరం లేదు గైస్, నేనే. ఇది 4 లెక్క అయిపోతుంది, అక్కడిక్కడ పడేసేస్తా. సారీరా అన్ని కొట్టేసిన గైస్ మర్చిపోయి. ఇంకా మన విలేజ్లో ఐరన్ గాలమే లేడు గైస్, అని మంటలు ఆరిపోయినాయి అనుకున్నా నేను, జస్ట్ మంటలు ఆరిపోయినాయి అనుకున్నా. సో గైస్ అంతే మరి ఈ వీడియోకి అయితే, ఎపిసోడ్కి అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటే ఎపిసోడు మన దగ్గర రిమోట్లే లేవు, పెడదామంటే ఏడికైనా ఏమో గైస్ రిమోట్లు కనిపిస్తలేవు. సో ఈ వీడియోకి అయితే ఇంత అనుకుంటున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మస్తు మర్చిపోకండి. సో బాయ్.